పుంభావ సరస్వతీ స్వరూపం తన గానామృతంలో దిగ్దిగంతాలను ఓలలాడించిన మధుర గంభీర గాత్రం. వారి గానంతో తెలుగు పాట స్థాయిని హిమవన్నగాల ఎత్తు పెంచిన మధుర గాయకుడు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో శ్రీ సూరయ్య రత్తమ్మ గార్లకు ఓ గాన కళాజ్యోతి ఉదయించింది. కారణజన్ముడైన ఆ బిడ్డకు వారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుని మురిసిపోయారు. నాదోపాసన చేసి సంగీతంలో తరించు అని కన్నతండ్రి చెప్పిన తుది పలుకులు ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయాయి. చేతి వేలుకు ఉన్న ఉంగరాన్ని అమ్మి ఆనాటి ఏకైక విజయనగర సంగీత కళాశాలలో మధుకరం చేస్తూ సంగీత విద్యను అభ్యసించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు, చిత్తూరు నాగయ్య, బాలాంత్రపు రజనీకాంతారావు, పేకేటి శివరాం గార్ల సహాయ సహకారాలతో సినీ రంగ ప్రవేశం, పాటకు పట్టాభిషేకం. విజయ సంస్థలో 50,000 రూపాయలకు ఒప్పందం, షావుకారు చిత్ర ఘన విజయం, సంతానం సౌభాగ్యం, నూతన గృహప్రవేశం, పద్మశ్రీ పురస్కారం, సినీ జీవిత రజతోత్సవం, అమెరికా యానం, భగవద్గీతా గానం, ఆస్థాన విద్వాంసునిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకం. ఘంటసాల మాస్టారు 6 మాసాలు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పుకున్నాం కదా. నాటి ధృవీకరణ పత్రం. బాలరాజు చిత్రంలో ఘంటసాల మాస్టారు స్వదస్తూరితో వ్రాసుకున్న నవోదయం శుభోదయం అనే పాట యొక్క స్వరాలు. గురువుగారి తొలిపాట పాడినప్పుడు విడుదలైన కరపత్రం. ఘంటసాల మాస్టారు సంగీత పట్టభద్రులైన నాటి ధృవీకరణ పత్రం. 1970 నాటి రాష్ట్రపతి వివి గిరి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం. ఐక్యరాజ్య సమితిలో గాన కచేరీ చేసినందుకు గాను వారు ఇచ్చిన శాంతి పథకం. ఘంటసాల గారి కళ్ళజోడు, గురువు గారి పాదరక్షలు. ఈ కుర్చీలో కూర్చుని భగవద్గీత, వాటికి వచనం వ్రాసుకుంటూ పాడుకున్నది మన మాస్టారు. గురువుగారి విద్యా వినయ విధేయతలకు మెచ్చి తంబూరాను బహూకరించిన హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు. విద్యార్థి దశలో మన గురువుగారిని ఎంతగానో ఆదరించి ఆశీర్వదించిన కళావర్రింగ్ శ్రీ సరిదా లక్ష్మీ నరసమ్మ గారు. తెలుగు సినిమాకి పాట ఎలా పాడాలో నేర్పిన ఘంటసాల మాస్టారు అహంకారం లేనివారు. తాను పాడిన పాటల్లోని భావానికిచ్చిన ప్రాధాన్యం కంటే ఎక్కువ ప్రాధాన్యం కృతజ్ఞతాభావానికి ఇచ్చినవారు. నాడు ఏ చల్లని తల్లి నా జోలిలో మొదటి కబళం వేసిందో నాకు అష్టైశ్వర్యాలతో కూడిన బంగారు భవిష్యత్తునే ప్రసాదించింది అని తనకు భిక్ష వేసిన మహాతల్లిని జన్మాంతం మరువని సాధుశీలి మన ఘంటసాల. మన ఘంటసాల మాస్టారిది ధరిత్రిని కరిగించిన మధురగానం. ఆయన స్వరజీవితం ఏ చరిత్ర వ్రాయలేని మహా సంగీత కావ్యం. పాటకు పనికిరాదన్న గాత్రమే తెలుగు పాటకు మార్గదర్శి అయ్యింది. ఆ పాటలో యావత్ సంగీత ప్రపంచం లీనమయ్యింది. ఓ మహాగాయక, ఇప్పటికీ ఎప్పటికీ ఏ నాటికి తెలుగువారి పాటల ఇలవేల్పువు నీవి. సినీ సంగీతంలో సాంప్రదాయబద్ధమైన కర్ణాటక సంగీతాన్ని చొప్పించి సంగీత సరస్వతికి స్వరార్చన చేసిన ధన్యజీవి ఘంటసాల. సాంప్రదాయ సంగీతం శిష్టులకే కాదని పామర జనరంజకం చేసి సంగీతం ఆపాత మధురం అని ఘంటాపదంగా నిరూపించిన సార్థక నామధేయుడు
శ్రీ ఘంటసాల. ఘంటసాల మాస్టర్ గారు ఒక్కరే ఈ గాన రాజ్యాన్ని ఏలాలి అని ఆయన ఏనాడూ అనుకోలేదు. అయినా ఆయన్ని మించిన గాయకుడు ఉండాలి కదా. సరిగమలు ఉన్నంతకాలం సంగీత ప్రపంచానికి స్వర సామ్రాట్ ఘంటసాల ఒక్కరే. వినాయకుని ప్రార్థన గీతం వింటాము. మన పాటల ప్రవాహం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ముందుగా ఆ విఘ్నేశ్వరుని అనుమతి, ఆశీస్సులు ఎంతో ముఖ్యం. అందువల్ల గౌరీపుత్రుడు గణపతిని స్తుతించి గీతంతో ఆయనను అర్చించి ముందుకు కొనసాగును. ఈ గణపతి గీతాన్ని ఆదిత్య పాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య శివానంద్ మల్లాది. ఐ ఆమ్ 18 years old. నేను ఇక్కడ లండన్లో మిస్సెస్ శృతి శ్రీరామ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడే. ఇవాళ మీ అందరి కోసం ఒక చిన్న కృతి పాడతాను. ఆ కృతి పేరు వాతాపి గణపతిం. అందరికీ తెలిసే ఉంటుంది ఈ కృతి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ కృతీస్ కంపోజ్డ్ బై శ్రీ ముత్తుస్వామి దీక్షితార్. It is in Hamsadvani Ragam and it is set to Adi Talam. Thank you. Suklam Bharadaram Vishnum Shashivarnam Chaturbhujam Prasannavadanam Jayet सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणाशं वरप्रदं श्रीवारणाशं वरप्रदं श्री वातापि गणपतिं भजे भूतादिसंसेवितचरणं भूतबौधिका प्रपञ्चभरणं वीतरागिणं विनतयोगिनं श्रीवीतरागिणं विनतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे अहम् पुरा कुम्भसम्भव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखात्युपासितं मूलाधारक्षेत्रस्थितं परादिशत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामकरविद्रुतेक्षुदण्डं कराम्बुजपाशबीजापूरं कलुषविधूरं भूताकारम् कराम्बुजपाशबीजापूरं कलुषविधूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजेऽहं वारणाशं वरप्रदं श्री वातापि गणपतिं भजे
నారిని చిరునవ్వు విరిసిన మల్లె పువ్వు, చిన్నారిని చిరునవ్వు విరిసిన మల్లె పువ్వు, పొన్నారిని అందం పూచిన పూడెందం, హోయలు గొలిపే వయసు వలపులు చిలికే సొగసు, అందాల కాంతులీను నీ మధుహాసం. వలపుల తోటలోన విహరించు నెరజాణ, వలపుల తోటలోన విహరించు నెరజాణ, అంతులేని ఆనందం నీటెను హృదయ వీణ, చిన్నారిని చిరునవ్వు విరిసిన మల్లె పువ్వు, ఉన్నారిని అందం పూచిన పూడెందం. తోడుగా నీవుంటే నీడగా నేనుంటే, వేడి వేడి వలపు తీయనై తలుపు, అలలా పొంగే వయసు శిలలా చెరగని సొగసు, అలలా పొంగే వయసు శిలలా చెరగని సొగసు, ఆశతో చూసిన మనసు ఆగదులే నాకు తెలుసు, చిన్నారిని చిరునవ్వు విరిసిన మల్లె పువ్వు, ఉన్నారిని అందం పూచిన పూడెందం. ధన్యవాదాలు. ప్రేమికుల అంతరంగంలో అనంతంగా ప్రేమ భావాలు పెళ్ళిబుకుతూనే ఉంటాయి. తర్కించుకుంటారు, వాదించుకుంటారు, ప్రశ్నించుకుంటారు. ఇలా ఎన్నెన్నో రూపాల్లో ఇవన్నీ కలిసిన ఒక పాట చారిత్రక చిత్రం సారంగధరలోని అన్నానా భామిని ఎప్పుడైనా అనే మధుర గీతం. సీనియర్ సముద్రాల వారి ఈ రచనను స్వయంగా స్వరపరిచి సుశీలమ్మతో కలిసి గానం చేశారు ఘంటసాల వారు. ఈ లీలగారితో కలిసి గానం చేశారు. ఈ ప్రేమ గీతాన్ని ఇప్పుడు అమృత గారు, భరద్వాజ్ గారు మనకి వినిపిస్తారు.
అన్నాన భామిని ఏమని ఎప్పుడైనా అన్నాన భామిని ఏమని అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరసేనని అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరసేనని మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఎప్పుడైనా అన్నాన మోహన ఏమని ఎప్పుడైనా అన్నాన మోహన ఏమని తొలి చూపుల నాడు నీవు వలపు దోచుకొని రావని ఆహా తొలి చూపుల నాడు నీవు వలపు దోచుకొని రావని ఆదమరచి ఎప్పుడైనా అన్నాన మోహన ఎప్పుడైనా లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని ఆహా లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఎప్పుడైనా నిన్ను నమ్ముకున్నానని నీవేనా దైవమని ఆహా నిన్ను నమ్ముకున్నానని నీవేనా దైవమని ఆదమరచి ఎప్పుడైనా అన్నాన మోహన ఎప్పుడైనా అన్నాన మోహన ఎప్పుడైనా థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి కళాభిమానులు కళాకారులందరికీ కూడా, అలాగే ఈ లైవ్ యూట్యూబ్ ద్వారా చూస్తున్న అశేష జనవాహినికి ప్రేక్షక జనాలందరికీ కూడా నా నమస్సులు అందించుకుంటూ ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఘంటసాల గారు నవోతన భవిష్యత్తుగా గానం చేసినటువంటి హరికథ గానం. మరి పాలు మిరియాలు ఎవరైనా తెచ్చారో లేదో తెలియదు, కానీ ముందుగానే నాకు గొంతు అభ్యంతరంగా తోస్తోంది. సో శ్రీనగజాతనయం సహృదయం శ్రీ
శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మోదయం శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్టు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా. చిత్తం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. వాడు తెలదేడు సరితోడు మునగాడు వాని కనులు మగమీల నేలుర వాని నగవు రతనాల దాలుర వాని కనులు మగమీల నేలుర వాని నగవు రతనాల దాలుర వాని దోచి మగవారనైన మై మరచి మరోవరుడు మనోహరుడు మనోహరుడు రఘురాముడు. ధని ధని సగరి గరి సగరి గరి సగరి ధని ధని సగరి ధని 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 రమ మగరి రఘురాముడు. ధని ధని సగరి గరి సరి ధని 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 గరి ధని 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 రమ మగ బస 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 సభ 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 జరిగేదాకా రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. ఆ ప్రకారముగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుంచి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చిలికత్తెతో ఎంత సొగసోగాడే ఎంత సొగసోగాడే మనసింతలోనే దోచినాడే ఎంత సొగసోగాడే మోముకలువ రే మోముకలువ రే నోము బలము వీడే శ్యామలాభిరాముని చూడగ కామది వివసమాయనే ఎంత సొగసో కాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశి అయి ఉండగా అక్కడ స్వయంవర సభా మండపంలో జనక మహాపతి సభాసదులను చూసి అని ఎనిట్లు మోయన కులాలన ఎరుగు పుత్రి సీత వినయాధిక సద్గుణం వ్రాత ముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడ దాలిన నెక్కడి తోడును నేడు మక్కువ మీరగ వరుచి మల్లెల మాల వైచి పెళ్ళాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా ఇది నా ఆరాధ్య దైవముకు పరమేశ్వరుని శాపము, దీనిని సృష్టించుడే మహాపాపం.
అని అనుకునేవాడై వెనుతిరిగిపోయాడట. తదనంతరమున ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి తన గురువకు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలరాసి తదమల మదగ జగమునము తోట స్వయంవర వేదిక చెంత మదన విరోధి సరాసనమును తన కరమున పూనినయంత వెళ్ళుమని వెళ్ళు గంటలు గల్లుమనే గుబిల్లుమనే గుండెను పులకు చల్లుమని జానకి దేహము ఒక నిమేషమునదే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవిందో హరి. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్ రమణ గోవిందో హరి. భక్తులానా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు. అంతటా భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండియాడే భృగుణమణి సంఘాతం భాగ్యోపేతం సీతం. భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండియాడే. శ్రీమద్ రమణ గోవిందో హరి. థ్యాంక్ యూ. ఇది రిహార్సల్ కూడా చేసుకోకుండా ప్రజెంట్ చేసిన హరికథ గానం మీ అందరూ ఆదరిస్తే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోని ప్రేమ గీతాల చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన మరో అద్భుతమైన పాట ఇప్పుడు మనం వినబోతున్న హాయి హాయిగా ఆమని సాగే అనే ప్రేమ గీతం. ఏఎన్ఆర్ అంజలీదేవి అభినయం మధ్య సంగీత సాహిత్యాలు నువ్వా నేనా అని పోటీ పడిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే విని పరవశిద్దాం. సువర్ణ సుందరి చిత్రం కోసం సీనియర్ సముద్రాల రచించిన ఈ గీతానికి పి ఆదినారాయణరావు గారు స్వరాలు సమకూర్చారు. ఘంటసాల మాస్టర్ గారు జిక్కి గానం చేసిన ఈ పాటను ఇప్పుడు సాయి కృష్ణ అమృత గారు మన కోసం ఆలపిస్తారు. లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా
గాలికి ఊగా సని దమదని సా గమ గమ దని స సని దని సరి సని సరి సని దని 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 మదద మదద మద గరి గ మదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపురేగా కలిగిన తలపుల వలపురేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే ఏమో తటిల్లకి కమే మెరుపు ఏమో తటిల్లకి కమే మెరుపు మై మరపేమో మొయిలు రాజుదరి మురిసినదేమో మై మరపేమో మొయిలు రాజుదరి మురిసినదేమో వలపు కౌగిళుల వాలి సోని వలపు కౌగిళుల వాలి సోని ఊగిపోవు మది కుయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే చూడుమా చందమామ అటు చూడుమా చందమామ కనుమా వయ్యారి శారదయామిని కౌగించే ప్రేమా చూడుమా చందమామ వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా మనసున మోహమురే పునగవుల మనసున మోహమురే పునగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే కనుగవతనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కనుగవతనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కనుగవతనియగా చెలువము కనుగొనా ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయి ఆనంద నాట్యాలు సేయునోయి నిరిగమ దని స
సని సగరి సరి నిస దని మద నిస నిరి నిరి దని దని మద మద గమ 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 దని స గమ దని స దని స. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరిల్చు తెలిదినాలే ఈ రేయి పిలువ సాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నన్ను క్రీగటనే కనియా వెంటనే సని దూరాన దాగుంటివే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. సిగలోని మల్లె పూల సవరించుబోవు వేళ, సిగలోని మల్లె పూల సవరించుబోవు వేళ, మదిగిలిగెతగా చెయ్యి విదలించగా ఎద నిన్ను కోరి పులకించెనే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. పడకింటి సయ్య చెల్త నీ మేను తాకినాక, పడకింటి సయ్య చెల్త నీ మేను తాకినాక, మన గీతాలలో జలపాతాలలో, మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే, నా నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తపించునులే, నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తపించునులే. ఓ జవరాల ప్రియురాల
ఈనాడే మనదే హాయి చనువుగా నేడు నీ చలికాడు నీ దరినే సుఖించెనులే వేయి కనులతో వెదకిన గాని తారకు జాబిలి దూరమేగా వేయి కనులతో వెదకిన గాని తారకు జాబిలి దూరమేగా కలువల రాణి వలపులలోనే కలువల రాణి వలపులలోనే కలకలలాడి చేరునుగా చనువుగా నేడు నీ చలికాడు నీ దరినే సుఖించెనులే. జయంతి సందర్భంగా మా భక్తిపూర్వక స్వర సుమాంజలిని ఈ చిత్రమాలిక ద్వారా సవినీయంగా సమర్పిస్తున్నాము. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా శ్రీ ఘంటసాల సూరయ్య శ్రీమతి రత్తమ్మగార్ల దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు. తండ్రి శ్రీ సూరయ్య గారు మంచి మార్దాంగికులు, తరంగగానంలో నిష్ణాతులు. చిన్నతనం నుండే ఘంటసాల వారు తన తండ్రి భుజమెక్కి తండ్రితో పాటు భజన సంగీత కార్యక్రమాలకు వెళుతూ బాలభరతుడని అందరి మెప్పులు పొందేవారు. ఆ విధంగా సంగీతంపై మక్కువ పెంచుకున్నారు ఘంటసాల. కాని దురదృష్టవశాత్తు ఘంటసాల తన 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తాను గొప్ప గాయకుడు కావాలని ఆశించిన తన తండ్రి గారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఇల్లు వదిలి వెళ్లారు ఘంటసాల. ఆదిలో సంగీతం నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడిన ఘంటసాల వారు విజయనగరం చేరుకున్నారు. ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి సంగీత కళాశాల విజయనగరంలోనే స్థాపించబడింది. ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ప్రోత్సాహంతో గాత్ర పండితులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి శిక్షణలో సంగీతాభ్యాసం ప్రారంభించారు ఘంటసాల. 6 సంవత్సరాల కఠోర దీక్షతో సంగీత సాధన చేసి సంగీత కళాశాల పట్టం పొందారు. ఈ కాలంలో మొదట కొన్నాళ్లు భోజన సదుపాయం సరిగా కుదరక మధుకరం చేశారు శ్రీ ఘంటసాల. తరువాత సింహాచలం సత్రంలో భోజన సదుపాయం ఏర్పడింది. విజయనగరంలో సంగీత శిక్షణ ముగించుకుని తిరిగి ఇంటికి చేరే సమయంలో ఏర్పాటైన తన సంగీతి కచేరీకి విచ్చేసిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి చేతుల మీదుగా తంబూరాను బహుమతిగా పొందారు ఘంటసాల.
సంగీత శిక్షను ముగించిన ఘంటసాల తన ఇంటికి చేరుకుని నాటకాలతో హరికథలతో కాలం వెళ్లబుచ్చసాగారు. ఇంతలో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉధృతమైంది. అందరి యువకులలాగే ఘంటసాల కూడా అత్యంత ఉత్సాహంతో స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. తన పాటలతో పద్యాలతో ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు ఘంటసాల. స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొన్న ఘంటసాలను బ్రిటిష్ ప్రభుత్వం ఆలీపూర్ జైల్లో 18 మాసాలు కారాగార శిక్ష విధించింది. జైలులో ఉన్న తన ఉత్తేజపూర్వక పాటలతో పద్యాలతో తోటివారిని ఉత్సాహపరిచారు ఘంటసాల. జైలులో ఉన్నప్పుడే బెజవాడ గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, ఏర్నేని సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సహచర్యం ఏర్పడింది. జైలు నుండి విడుదలైన కొన్నాళ్లకు ఘంటసాల వారికి సావిత్రమ్మ గారితో వివాహమైంది. ఆయన సాదరంగా సావిత్రమ్మ గారిని తన జీవితంలోకి ఆహ్వానించారు. రావే నా చెలియా, రావే నా చెలియా, చెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా. భార్య వచ్చిన వేళ విశేషం. శ్రీ సముద్రాల రాఘవాచారి గారి పరిచయం ఏర్పడి సినీరంగ ప్రవేశానికి దారితీసింది. సముద్రాల గారు ఘంటసాల గారిని నాగయ్య, బిఎన్ రెడ్డి వంటి ప్రముఖులకు పరిచయం చేయగా మొదట్లో సీతారామ జననం, నాగయ్య గారి పోతన, త్యాగయ్య, వేమన చిత్రాలలో ముఖ పరిచయం జరిగింది. అనుకున్నంత వేగం సాగలేదు జీవితం. ఈలోగా హెచ్ఎంవిలో చేరిన శ్రీ పేకేటి శివరాం గారి చొరవతో మొదటిసారిగా నగుమోమునకు నిశానాదకర బింబంబు జోడు అను పద్యం, గాలిలో నా బ్రతుకు అనే పాటతో కలిపి రికార్డుగా. అయితే ఈ హెచ్ఎంవి పద్యం పాట జనబాహుళ్యంలోకి రావడానికి ముందే బిఎన్ రెడ్డి గారి స్వర్గసీమలో నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా సినిమాలలో పాడే అవకాశం దొరికింది. అది కూడా భానుమతి గారితో డ్యూయెట్. ఆవిడ అప్పటికే నటిగా, గాయనిగా ప్రముఖ స్థానంలో ఉన్నారు. గాయకుడిగా ఘంటసాల వారు తమ ప్రతిభ చూపడానికి మంచి అవకాశం దొరికింది. ఎన్నెల చిరునవ్వుల ఇరజింపడాని ఈ రాత కోరి నీ దారి దాసియున్నానే, నీకై ఏసియున్నానే, పిల్ల కలుసుకున్నానే. ఆ తరువాత ఘంటసాల వారు గాయకుడిగా తిరిగి చూడవలసిన అవసరమే రాలేదు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఘంటసాల వారు తెలుగు చిత్ర సంగీత సీమలో మకుటం లేని మహారాజుగా విరాజిల్లారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనదైన ముద్రను చిరస్థాయిగా నిలిచేలా చేసి కోట్లాది తెలుగు హృదయాలకు సన్నిహిత ఆప్తమిత్రుల. కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు. కన్నుల కట్టిన రూపముతో నీవే మనసులతో సగా, నీవే మనసులతో సగా, నన్ను నేనే మరిచిపోదురా. కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు.
కన్నుల్లో నీ బొమ్మ చూడు కోయిల పాటల తీరులతో కోయిల పాటల తీరులతో సరిపోయిన రాగాలల్లుదమా సరిపోయిన రాగాలల్లుదమా నచ్చిన పోవు గద నేను నచ్చిన పోవు గద నేను కోరి వచ్చిన తుమ్మెద నీవేరా కన్నుల్లో నీ బొమ్మ చూడు నా కన్నుల్లో బొమ్మ చూడు రాగమాలికల విననివే రాగమాలికల విననివే అనురాగములేలే జననే అనురాగములేలే జననే నీవే వలపుల జాబిలిరా నీవే వలపుల జాబిలిరా మరి నేనే కులుకుల వెన్నెలరా కన్నుల్లో నీ బొమ్మ చూడు నా కన్నుల్లో నీ బొమ్మ చూడు అధికమని పాటలు పాడు కన్నుల్లో నీ బొమ్మ చూడు నా కన్నుల్లో నీ బొమ్మ చూడు. థ్యాంక్ యూ అండి. ఇది వెరీ టఫెస్ట్ అండి నా జీవితంలో ఇంత హైప్ ఇచ్చే చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.